హలో అందరికీ. అక్షయ తృతీయ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 2026 హిందూ జైన మతాలలో అత్యంత పవిత్రమైన రోజు. అక్షయ అంటే ఎన్నటికీ తరగనది, అంటే శాశ్వతమైనది అని అర్థం. ఈరోజు చేసే దానాలు, పూజలు, మంచి పనులు, బంగారం, ఆస్తి కొనుగోళ్ళు అంతులేని శుభ ఫలితాలను, ఐశ్వర్యాన్ని ఇస్తాయని ఇది త్రేతాయుగ ఆరంభ దినం. పరశురామ జయంతి కూడా ఈరోజే. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు, వివాహాలు, గృహప్రవేశాలకు ఇది ఉత్తమమైన ముహూర్తం అండి. బంగారం కొనుగోలు, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఈరోజే కొంటారు. ముఖ్య సమయం ఏప్రిల్ 19, 2026 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20, 2026 ఉదయం 7:27 వరకు. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజుది. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడే స్వయంగా చెప్పినట్టుగా మత్స్యపురాణం ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద మహర్షి చెప్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత అండి. పరశురాముని జన్మదినం ఈరోజే. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. కృతయుగం మొదలైన దినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న దినం. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన రోజే అక్షయ తృతీయ. సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం అక్షయ తృతీయానే. అక్షయ తృతీయ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.